హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి ఫుడ్ రెసిపీ వీడియోస్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే పాలపూరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే మిక్సీ జార్లోకి వట్టి కొబ్బరి అయితే ఇలా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత నువ్వులు, మీరు కావాలంటే తెల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు. తర్వాత గసాల 2 టేబుల్ స్పూన్లు తీసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకోవాలి. ఇలా మెత్తంగా మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, నేనైతే ముందుగానే పూరి అయితే రెడీ చేసి పెట్టాను. ఎందుకంటే పాలపూరికి మనం ఫస్ట్ ముందే చేసేసుకొని చల్లగా అయిపోవాలండి. తర్వాత ఇక్కడ కూడా పాలు నేను ముందే కాచి పెట్టేశాను. ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను, గట్టి పాలు. ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా షుగర్ వేసేసుకోవాలి. మీరు తీపి ఎక్కువ తినే పాట అయితే కొద్దిగా ఎక్కువే వేసుకోవచ్చు. నేనైతే తక్కువే వేస్తున్నానండి. పేస్ట్ వేసేసుకోవాలి. ఇలా మనం గరిటె పెట్టి మెల్లగా తిప్పేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఉడకనివ్వాలా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకల్ని వేసేసుకున్నా పొడి చేసి. ఇప్పుడు ఒక అరగంట పాటు చల్లారనివ్వాలి. చల్లగా అయ్యేంత వరకు వేయకూడదండి పూరీలు. దీంట్లోకి గోరువెచ్చగా అయితే చాలండి, ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా పూరి అయితే ఇలా తీసుకొని ఇలా మడత పెట్టేసి ఇలా పెట్టేసుకోవాలి. సేమ్ అంతే అండి, ఇలా పెట్టేసుకోవాలి అన్నీ. మొత్తం అలాగే ఇలా పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గరిటె పెట్టి తిప్పకూడదండి. 5 మినిట్స్ తర్వాత చూసేద్దాం. చూడండి, బాగా నానిపోయిందండి, మెత్తగా అయ్యింది. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకు బాగా ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.